ఫ్రెండ్స్, లంక వేదికగా మన భారత జట్టు టీమిండియా యువ సంచలన వైభవ్ సూర్యవంశీ ఆటపరంగా కంటే కూడా మైదానంలో ఒక పెద్ద గొడవ కారణంగా వార్తల్లో నిలిచాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఇక టీమిండియా సీనియర్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, అంటే మన గౌతమ్ గంభీర్ మేనేజ్మెంట్ దీనిపైన అధికారికంగా స్పందించింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అయితే మాత్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు. అదేంటంటే, బుధవారం మధ్యాహ్నం ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే రెండో వన్డే మ్యాచ్ కోసం జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ అలాగే ఇంకా గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, వైభవ్ సూర్యవంశీ కానీ లేకపోతే సూర్యాంశ్ శెట్టి కానీ కొంతవరకు విఫలమైనప్పటికీ ఆటలో వాళ్ళు ప్రయత్నిస్తున్న తీరు చాలా బాగుందని, అయితే ఒక లంక ప్లేయర్ భారత ఓపెనర్ వైభవ్ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో తిట్టాడని, మేము వాటిని పూర్తిగా క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ రకంగా స్పందిస్తున్నామని, అయితే మిగతా బౌలర్లు వాళ్ళు దానికి సంబంధించి కూడా అక్కడ అడ్డుపడడం జరిగిందని, అయితే గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్లో కీలక సభ్యుడైన సాయిరాజ్ ఏమన్నాడంటే, మైదానంలో అలా జరగడం దురదృష్టకరమని, అయితే వైభవ్ చాలా చిన్న పిల్లాడు, అతనికి విషయాలు అర్థమయ్యే చెప్పడానికి టీమిండియా ఏతో పాటు మంచి అనుభవజ్ఞులైన కోచ్లు ఉన్నారు, కానీ ఇక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లు బిహేవ్ చేసిన తీరు చాలా దరిద్రంగా ఉంది, నిజం చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి. అయితే దీనిపైన గౌతమ్ గంభీర్ కూడా చెప్పడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ చాలా అంటే చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించాడు. తిలక్ వర్మ లాంటి కెప్టెన్ అక్కడ ఎంపైర్ తో వాదిస్తున్నప్పుడు తన ఒక మెచ్యూరిటీతో తనని ఆపడం జరిగింది, కానీ అవతల ప్రత్యర్థి ఆటగాళ్ళు అంత దారుణంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడితే మేమే కాదు ఎవరం హర్షించం. నిజం చెప్పాలంటే దీనికి పైన ఎవరైనా కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే అది ఖచ్చితంగా పనిషబుల్ అని నాకు అర్థమవుతుంది అంటూ గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్యవంశీకి అండగా నిలిచాడు.